1990ల చివరి కాలం. సెల్ ఫోన్లు అందరికీ అందుబాటులో లేని రోజులు. వీధి చివర ఉన్న కాయిన్ బాక్స్ ఫోన్ అడే ప్రేమకు సాక్షి. కాలేజ్లో చదివే ఒక సాధారణ అమ్మాయి. చూడటానికి యావరేజ్గా ఉంటుంది, కానీ మనసు మాత్రం ఎంతో మంచిది. అదే వీధిలో ఉండే ఒక అబ్బాయిని నిశ్శబ్దంగా ప్రేమించుతుంది. ఆ అబ్బాయి కూడా సాధారణంగానే ఉంటాడు, కాని అతని ప్రవర్తన, అతని అందం. ఎవరికీ అన్యాయం చేయడు, గొడవలకు దూరంగా ఉంటాడు, చెడు స్నేహాలకి అసలు అవకాశమివ్వడు. చిన్న ఉద్యోగం చేస్తూ, తన కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ, అందరినీ గౌరవిస్తూ సంతోషంగా జీవిస్తాడు. అమ్మాయిలతో అనవసరంగా మాట్లాడ్డం కూడా అతనికి అలవాటు కాదు. ప్రతిరోజూ అతనిని చూసినప్పుడల్లా ఆ అమ్మాయి మనసులో ప్రేమ పెరుగుతూనే ఉంటుంది, కాని చెప్పే ధైర్యం మాత్రం రాదు. ఒకరోజు ఇవలైన నా మనసులో మాట చెబుతాను అని నిర్ణయించుకుంటుంది. ఆ అబ్బాయి దగ్గర ఒక చిన్న కీప్యాడ్ ఫోన్ ఉంటుంది. ఆ అమ్మాయి వీధి చివర ఉన్న కాయిన్ బాక్స్ ఫోన్ దగ్గరికి వెళ్లి వణుకుతున్న చేతులతో అతని నెంబర్ డయల్ చేస్తుంది. ఫోన్ రింగ్ అవుతుంది. హలో హలో, ఎవరు అని అబ్బాయి అడుగుతాడు. ఆ ఒక మాట విన్ వెంటనే ఆమె గండే వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. భయంతో ఒక్క మాట కూడా మాట్లాడలేక వెంటనే కాల్ కట్ చేస్తుంది. ఆ రాత్రంతా ఎందుకు మాట్లాడలేకపోయాను అని తనని తానే ప్రశ్నించుకుంటూ గాడిపేస్తుంది. కొన్ని రోజులు గడిచాక ఆ అబ్బాయి ఉద్యోగం కారణంగా వేరే ఊరికి వెళ్తాడు. ఇంతకుముందు ప్రతిరోజు వీధిలో కనిపించే అతను ఇప్పుడు ఎంత వెతికినా కనిపించడు. అతనిని చూడలేక ఆమె మనసు ఖాళీగా అనిపిస్తుంది. ఒక సాయంత్రం మళ్లీ అదే కాయిన్ బాక్స్ దగ్గరికి వెళ్లి ధైర్యం కూడగట్టి అతని నంబర్ డయల్ చేస్తుంది. హలో అని అబ్బాయి ఫోన్ ఎత్తుతాడు. ఈసారి ఆమె భయపడుతూనే బాగున్నవా అని ఒక మాట అడుగుతుంది. అబ్బాయి ఆశ్చర్యపోతూ ఎవరండి మీరు అని అడుగుతాడు. భయంతో ఆమె తన పేరు చెప్పకుండా తన స్నేహితురలి పేరు చెబుతుంది. అబ్బాయి చిన్నగా నవ్వుతూ రాంగ్ నంబర్ అనుకుంటా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. కాల్ ముగిసిపోయింది, కాని ఈసారి ఆమె మనసులో ఓ చిరునవ్వు మెరిసింది. కనీసం బాగున్నావా అనైనా అడగగలిగాను, అంతే చాలు అని అనుకుంది. ఆ ఒక్క మాటే ఆమె మనసు ఆనందంతో నిండిపోయింది. అదే ఆమె ప్రేమకు తొలి అడుగు అయింది.